ఎన్నికల సమయంలో రాష్ట్రం మొత్తం ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించొచ్చని చంద్రబాబు ఊదరగొట్టారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 16 నెలల తర్వాత ఇప్పుడు ఉచిత బస్సు పథకం అనేక ఆంక్షలతో అమలు చేశారు. 5 రకాల బస్సుల్లో మాత్రమే మహిళలకు అనుమతిచ్చారు. అది కూడా జిల్లాకే పరిమితం చేశారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాలకు స్త్రీ శక్తి పథకం అమలు కాలేదు. దీంతో అనేక మంది మహిళలు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రాష్ట్రం మొత్తం మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించొచ్చని అరకొర హామీలు అమలు చేస్తున్నారని, పుణ్యక్షేత్రాలకు కూడా మహిళలకు ఉచిత బస్సు కల్పించాలని కోరుతున్నారు. అంతే పెడితే బాగుంటుంది. పుణ్యక్షేత్రం అంటే కొంతమంది వెళ్ళి ఉంటారు, కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, దాన్ని బట్టి ఫ్రీ బస్ అన్నారు. ఏది సార్ తిరుపతి నుంచి దేవ తిరుపతికి అన్నారు. తెలీదు మరి మాకు ఇంకా టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు మాకు ఇంకా మరి ఫ్రీ బస్ గురించి అయితే మాకు తెలియదు. ఇంకా ఉచిత బస్సు అంశానికి సంబంధించి తిరుపతి నుంచి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి విజయమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు 15 నెలల విరామం తర్వాత ఈ యొక్క అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆంక్షల పేరుతో నామకే వాస్తేగా ప్రారంభించడం పట్ల ప్రయాణికులంతా కూడా ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతిలో ఈ యొక్క వెంకటగిరి వెళ్లేటువంటి ఈ బస్సు దగ్గర మనం ఉన్నాము. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి వెంకటగిరి ఇటు సూళ్లూరుపేట వైపు వెళ్లేటువంటి బస్సుల్లో వెళ్లేటువంటి సామాన్యుల ప్రయాణికులు మనోగతం ఏంటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలియడం లేదు సార్, ఏ బస్సు ఎక్కాలా, ఎక్కడ ఏ బస్సు ఫ్రీ, ఏ బస్సు టికెట్ ఇవ్వాలని తెలియడం లేదు. అందువల్ల మేము అడిగి ఎక్కుతున్నాం సార్. పల్లి వెలుగు, ఎక్స్, ఆట్రా వెలుగు ఏదో 3 చెప్పారు సార్ కండక్టర్ సార్. వాళ్ళు ఏ బస్ అడిగి ఎక్కాలని చెప్పరు కదా సార్. అందరూ కండక్టర్లు చెప్పరు, దాన్ని ఎక్కబో ఈ బస్ ఎక్కబో అని చెప్పేస్తున్నారు. తెలియడం లేదు సార్. అందువల్ల ఇబ్బంది. ఏ బస్ అన్నా ఫ్రీ అంటే అది ఆడవాళ్ళకి ఇబ్బంది ఉండదు. పల్లె వెలుగు బస్సుల్లోనూ అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో వీరందరికీ కేవలం ఆధార్ కార్డు చూపించిన వాళ్ళకి బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్పారు. ఈ యొక్క ఓటర్ ఐడి కార్డు చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే రేషన్ కార్డు 3 ఐడెంటిటీ కార్డులు, గుర్తింపు కార్డులు చూపించడం ద్వారా వారి అందరికీ కూడా ఉచిత ప్రయాణం అని చెప్పడం ఒకంత సంతోషించదగ్గ విషయమే. కానీ కేవలం రాష్ట్రం మొత్తం అంతా కూడా ఫ్రీ, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే టికెట్ అడిగితే చంద్రన్న పేరు చెప్పండి అంటూ ప్రచారంతో ఊదరగొట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు చివరి నిమిషంలో ప్రయాణంలో మహిళలకు ఉచిత బస్సు తుస్సుమనిపించారు. ఓదరగొట్టి వారందరికీ కూడా కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ బస్సులకే పరిమితం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో మహిళలందరికీ కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా సరే ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు కల్పించాలని, ఇచ్చిన హామీ 100% అమలు చేయాలని చెప్పేసి వారైతే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.